హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు చికెన్ తొక్కు పచ్చడి చేసి చూపిస్తాను. నేను చెప్పిన కొలతలను ఉపయోగించి ఒక్కసారి పచ్చడి పెట్టి చూడండి. బయట కొనాల్సిన అవసరమే లేదండి. ఇంట్లో మీ చేతులతో మీరే మంచి రుచిగా పచ్చడి పెట్టేస్తారు. అంత బాగుంటుంది. అందరూ ఈజీగా చేసుకునే విధంగా కరెక్ట్ కొలతలతో సహా చెప్పాను. ఒకసారి వీడియోని పూర్తిగా చూసి చేసుకోండి. ఈ చికెన్ తొక్కు పచ్చడి కోసం నేను బోన్లెస్ చికెన్ 1/2 kg తీసుకొని ఇలా నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఈ చికెన్ పచ్చడి కోసం మామూలుగా అయితే బ్రెస్ట్ పీస్ తీసుకుంటారు. నేనైతే లెగ్స్ దగ్గర ఉంటుంది కదా, ఆ చికెన్ తీసుకున్నానండి. ఎందుకంటే ఆ చికెన్ అయితే మనకి కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది, పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది. బ్రెస్ట్ పీస్ అయితే కొద్దిగా హార్డ్గా ఉంటుందని నేను ఆ పార్ట్ తీసుకున్నాను. అంటే లెగ్స్ దగ్గర ఉన్న చికెన్ని తీసుకున్నాను. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే బ్రెస్ట్ పీస్ అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఈ 1/2 kg చికెన్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఫస్ట్ చికెన్ ముక్కలకి ఉప్పు పసుపు అనేది బాగా పట్టేటట్టు కలుపుకోండి. ఈ చికెన్ పచ్చడి నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో అదే విధంగా మీకు చేసి చూపిస్తున్నానండి. నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోండి. చికెన్ పచ్చడి చాలా బాగా వస్తుంది మీకు. ఇలా ఉప్పు పసుపు వేసి కలిపిన తర్వాత ఈ చికెన్ మొత్తాన్ని ఏదైనా ప్యాన్లోకి తీసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ బాగా ఉడికించండి. చికెన్లో నుంచి మనకి నీళ్లు ఊరతాయి కదా, ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించండి. ఇప్పుడు చూడండి, నేను మూత తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా నీళ్లు ఊరుతాయి కొద్దిసేపటికి. మీకు ఈ నీళ్లు మొత్తం పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి. మధ్యలో ఒక 2-3 సార్లు మూత తీసి ఉడికిస్తే సరిపోతుంది. ఈ చికెన్ ముక్కలు ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు మనం మసాలా పొడి ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలా పొడి కోసం వేరొక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ మెంతులు, 1 ఇంచ్ చెక్క, 3 యాలకులు, 4 లవంగాలు వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మసాలా దినుసులన్నింటినీ దోరగా వేయించుకోండి. మసాలా దినుసులు మాడిపోతే మళ్ళీ టేస్ట్ అంత బాగుండదు, దోరగా వేగాలి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. అలాగే నేను ఇక్కడ 1/2 kgకి మటుకే ఈ మసాలా దినుసులన్నింటినీ చూపించాను. ఒకవేళ మీరు కేజీ పచ్చడి పెట్టుకోవాలి అనుకోండి, అంటే కేజీ చికెన్తో చేసుకోవాలి అంటే ఈ మసాలా దినుసులన్నింటినీ డబల్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు చూడండి, బాగా వేగాయి కదా, ఈ విధంగా వేగాలండి. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా ఆరనిచ్చేసి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ మసాలా పొడిని పక్కన పెట్టుకోండి. ఈలోపు నాకు చికెన్ ముక్కలు బాగా ఉడికిపోయాయి. చూడండి, నీళ్లు మొత్తం ఇంకిపోయాయి కదా. ఇలా ఇంకిపోయేంత వరకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కొద్దిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. మరీ ఎక్కువ నుజ్జుగా చేసేయమాకండి, కాస్త చిన్న చిన్న ముక్కలుగా వచ్చేటట్టు చేసుకోండి. చూసారా, నేను ముక్కలన్నింటినీ తుంచి పెట్టుకున్నాను. ఈ విధంగా తుంచుకోవాలి. ఇలా తుంచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 1/4 లీటర్ దాకా పల్లి నూనె వేస్తున్నాను. మీరు నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చండి. నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ ఏవైనా, ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. నేనైతే పల్లి నూనె వాడుతున్నాను. ఈ నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో మనం ముందుగా తుంచి పెట్టుకున్న ఈ ముక్కలన్నింటినీ వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మరీ ఎక్కువ వేయించేశారంటే ముక్క గట్టి పడిపోతుంది. అందుకని మరీ ముక్క ఎక్కువ కలర్ వచ్చేంత వరకు వేయించకూడదు. మీకు చికెన్ పచ్చళ్ళలో మరీ ముక్క ఎక్కువ గట్టిగా లేకుండా ఉండాలి అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే వేయించుకోండి. ఇలా వేయించుకునేటప్పుడు నేను ఒక 2-3 రెమ్మలు కరివేపాకు కూడా వేయిస్తున్నాను. నాకు ఆ కరివేపాకు ఫ్లేవర్ ఇష్టం అండి, అందుకని నేను కరివేపాకు వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే వేసుకోమాకండి. మామూలుగా అయితే చికెన్ పచ్చళ్ళలో కరివేపాకు వేసుకోరు, కానీ నేను వేసుకుంటాను. ఇప్పుడు చూడండి, ముక్క అనేది ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత లైట్గా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది కదా, అలా వచ్చేంత వరకు వేయించాలి. అలాగే ఫ్రెష్గా దంచుకున్న, అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది. ఇలా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం మిగతా అవన్నీ వేసుకొని కలుపుకుందాము. స్టవ్ ఆన్ చేసే అన్నీ వేసి కలిపేసామనుకోండి, నాకెందుకో కొద్దిగా మాడినట్లు అనిపిస్తుందండి. అందుకని నేను కొన్ని రోజుల నుంచి ఇదే ప్రాసెస్లో చేస్తున్నాను పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడి మీద ఉన్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి, దీంట్లోనే 1/2 కప్పు దాకా కారం కూడా వేసుకోండి. మీకు గ్రామ్స్లో కారం కావాలి అంటే 50 గ్రాముల దాకా ఉంటుందండి కారము.
దీంట్లోనే నేను 1½ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు మటుకు చూసి వేసుకోండి. ఫస్ట్ కొద్దిగా తగ్గించే వేసుకోండి ఉప్పుని. సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ కలుపుకోవచ్చు మనం. మళ్ళీ ఉప్పు కసమైపోయింది అనుకోండి ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ఉప్పు అయితే కొద్దిగా తగ్గించే వేసుకోవాలి ఎప్పుడైనా సరే పచ్చళ్ళు చేసుకునేటప్పుడు. ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి మొత్తం కలిపిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారింది అనుకున్న తర్వాతే మనం నిమ్మరసం కలుపుకోవాలి. వేడి మీద నిమ్మరసం వేస్తే ఒక్కొక్కసారి లైట్గా చేదనిపించేస్తుంది. అందుకని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ పచ్చడి పూర్తిగా చల్లారిపోయింది. ఇలా బాగా చల్లారింది అనుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల దాకా నిమ్మరసం వేసుకోండి. అంటే మీకు ఈ నిమ్మరసము మీడియం సైజు నిమ్మకాయలు 2 లేదా 3 వరకు పడతాయన్నమాట. ఇలా నిమ్మరసం కూడా వేసుకొని బాగా కలిపేసుకున్నారనుకోండి మీకు చికెన్ తొక్కు పచ్చడి రెడీ. ఒకవేళ మీకు ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవచ్చు, పర్వాలేదు. అలాగే ఉప్పు సరిపోకపోతే చూసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోండి. కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఉప్పు కారాలు చూసుకొని కలుపుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఏదైనా సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు ఒక 3 నెలల వరకు నిలువ ఉంటుందండి. మీకు ఈ నాన్ వెజ్ పచ్చళ్ళ మీద ఒక చిన్న సజెషన్ ఇస్తాను. నాన్ వెజ్ పచ్చళ్ళు ఎప్పుడైనా సరే నెలల తరబడి తినొద్దండి. కొద్దిగా క్వాంటిటీలో చేసుకొని ఒక 10 లేదా 15 రోజుల వరకు తినేసి అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి బాగుంటుంది. మరి నెలల తరబడి స్టోర్ చేసి పెట్టుకొని తింటే కూడా హెల్త్కి అంత మంచిది కాదు. అందుకని నేను మీకు ½ kg వరకే చేసి చూపించాను. ఒక 10-15 డేస్ వరకు అయిపోతుంది ఇది. మళ్ళీ కావాలంటే ఫ్రెష్గా చేసుకోవచ్చు. తప్పకుండా ఈ కొలతలతో మీరు కూడా చికెన్ తొక్కు పచ్చడి ట్రై చేయండి. బయట కొనే బదులు ఇంట్లో మన చేతులతో మనమే చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్. నేను చాలాసార్లు ఇంట్లో ట్రై చేసి మీకు చూపిస్తున్నాను. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి.